వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. విద్యారంగాన్ని అగ్రభాగాన నిలుపుదాం. గురు పూజోత్సవంలో ఉపాధ్యాయులకు రూరల్ ఎమ్మెల్యే దిశానిర్దేశం. ఘనంగా ప్రజాకవి కాళోజీ జన్మదిన వేడుకలు. తెలంగాణ ఉద్యమానికి కవితలతో ఊపిరిపోసిన మహనీయుడు కాళోజీ అని కొనియాడిన వక్తలు. సామాజిక తెలంగాణ జాగృతి ధ్యేయం. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటామని కవిత స్పష్టం. ఆధునిక జీవన శైలిలో ఫిజియోథెరపీ అత్యంత అవసరం. నిజామాబాద్ లో ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ధన్పాల్ వాగ్దానం. మార్కెట్ యార్డులో రాత్రిపూట పోలీస్ కమిషనర్ పర్యటన. అనుమానితుల సంచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన. ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత రంగానికి చేరుకోవడానికి కృషి చేసిన పెద్ద ఎక్లారా ఉపాధ్యాయులు నాగయ్య కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అవార్డును అందజేసి అభినందించారు. కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసే ఎం నాగయ్య ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలు 2025 సంవత్సరానికి గాను నాగయ్య ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ డిఈఓ రాజుల చేతుల మీదుగా జిల్లా కలెక్టరేట్ లో సోమవారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన నాగయ్యను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ డిఈఓ రాజు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చందర్ నాయకులు నాగయ్యను శాల్వాతో సత్కరించి ప్రశంసా పత్రం మొమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా పిఆర్టీయూ మద్నూర్ మండలం అధ్యక్షుడు శివరాం, డోంగ్లీ మండల పిఆర్టీయూ అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ మద్నూర్ మండలానికి చెందిన సీనియర్ ఉపాధ్యాయుడు నాగయ్యకు జిల్లా ఉపాధ్యాయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడం మద్నూర్ మండలానికి గర్వకారణమని అన్నారు. 1985 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన నాగయ్య 41 ఏళ్ల సర్వీస్ లో రిమార్క్ లేకుండా పనిచేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కుషాల్, జిల్లా పిఆర్టీయూ సెక్రటరీ పుట్టా శ్రీనివాస్, పిఆర్టీయూ మద్నూర్ మండలం అధ్యక్షుడు శివరాం, డోంగ్లీ మండల పిఆర్టీయూ అధ్యక్షుడు సునీల్, ఉపాధ్యాయులు ఉమాకాంత్, మారుతి, సిఆర్పి చంద్రశేఖర్, కానిస్టేబుల్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో మా ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కరించుకొని మా నాగయ్య సార్ గారు జెడ్పీసీ సెక్టార్లో పనిచేస్తున్నారు. గత 41 సంవత్సరాల వరకు నిర్విరామంగా కృషి వలన తనకు ఈరోజు ఇక్కడ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక జరిగింది. కాబట్టి ఆ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైనందుకు మా మద్నూర్ మండల పిఆర్టీయూ శాఖ తరఫున సార్కు మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తన యొక్క మిగతా ఉపాధ్యాయ వృత్తిని కూడా ఇలాగనే నిర్విరామం కొనసాగించాలని కోరుకుంటూ, ఇంకా చెప్పాలంటే సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన నిరాడంబరుడు, నిర్గర్వి, అంతేకాకుండా అక్కడ ఎక్కడైతే పాఠశాలకు వెళ్తారో ఆ పాఠశాలలో ఉన్నటువంటి తన యొక్క సిబ్బందిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సాత్విగా సక్రమంగా అక్కడ తన యొక్క విధులు నిర్వహిస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు మా మద్దతు తరఫున మరొకసారి ఆయనకు ధన్యవాదాలు చేస్తూ, ఈ అవార్డు వచ్చినందుకు మా మద్దతు నుంచి అందరము. నేతి నాగయ్య సారు ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కావడం, అవార్డు పొందడం మా మద్దూరు మండలానికి గర్వకారణం. ఎందుకంటే సార్ గారు 1985లో సిరికొండ మండలంలో ఫస్ట్ అపాయింట్మెంట్ పొందడం జరిగింది. అంటే ఇప్పటి వరకు అతను 41 సంవత్సరాలు నిర్విరామంగా
ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతోమంది విద్యార్థులకు తరఫీదులు ఇచ్చి ఎన్నో రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దారు. అట్లాంటి గురువుకు ఈరోజు సన్మానం జరగడం అనేది గురువులకే చాలా ఆదర్శవంతమైంది. ఇట్టి కార్యక్రమంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా, డిఓ చేతుల మీదుగా మరియు ఎమ్మెల్సీ సంజిరెడ్డి చేతుల మీదుగా ఇట్లాంటి సన్మానం పొందినటువంటి గురువుగారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది అందరి విద్యార్థులకు తర్వాత గురువులందరూ. ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేది లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ నిజామాబాద్ జిల్లాను విద్యారంగంలో అగ్రభాగాన నిలుపుదామని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని హితవు పలికారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం గురు పూజోత్సవం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 40 మంది ఉపాధ్యాయులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు, జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్థ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారని అన్నారు. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ప్రభుత్వ బడులలో చదివే పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో 10% వరకు నిధిలో 22,000 కోట్లను విద్యారంగానికి కేటాయించారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, మౌలిక వసతుల పెంపు, కొత్త డైట్ మెను అమలు వంటి చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయని అన్నారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందిస్తూ విద్యాశాఖ ఔన్నత్యాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు. ముఖ్యంగా ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు మరి అదేవిధంగా పాఠశాలలో మరి స్ట్రెంత్ పెంచి బాగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి హెడ్ మాస్టర్స్ కూడా ఇలా అభినందన అప్రిసియేషన్ కొరకు అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నుకోబడ్డారో ఎవరికైతే హెడ్ మాస్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్. సో ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే 50% is in the government, 50% is in the private. Education is a must need of everybody. So అందుకనే గతంలో యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక చట్టాన్ని తీసుకుని రావాలి. ప్రతి సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, ప్రతి ఎవరైతే పౌరులు ఈ భారతదేశం గడ మీద పుట్టినప్పుడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమాజాన్ని, ప్రభుత్వం. ఎడ్యుకేషన్ has got a very important role. సో ఇంతకుముందు అనేవాళ్ళు చదువు లేని వాడు పశువుతో సమానమని ఇలా. అంటే ఇవాళ అంటే నిజంగా కూడా ఇంత డెవలప్డ్ సొసైటీ, ఇంత హై టెక్నాలజీ ఉన్నా కూడా ఇంకా సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. ఇంకా అంటే కులాలు, మతాలు, ఇంకేదో డిఫరెన్సెస్, సాంస్కృతిక డిఫరెన్సెస్, కల్చరల్ డిఫరెన్సెస్. అటు ఇండియాలో ఎట్లా ఉందంటే ఇండియా ఈజ్ సో డైవర్స్. ఇప్పుడు అసలు ఇండియా ఇంకా మనం ఇంకా కొంచెం వెనుకబడడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, మీరు కెనడా బార్డర్ నుండి మెక్సికో బార్డర్ దాకా ఒకటే కల్చర్ ఉంటుంది. అదే ఇంగ్లీష్ మాట్లాడతారు, అదే కల్చర్ ఉంటుంది. వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర గుజరాత్ ఒక కల్చర్ ఉంటుంది, అస్సాంలో ఒక కల్చర్ ఉంటుంది, మన దగ్గర కాశ్మీర్ ఒక కల్చర్ ఉంటుంది, కన్యాకుమారిలో ఒక కల్చర్. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. డైవర్సిటీ, లాంగ్వేజ్ డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్, హ్యాబిట్స్ డిఫరెంట్. So different cultures, different religions, different social thing. అయినా కానీ ఇంత పెద్ద కంట్రీ, ఇంత సంస్కృతం అంటే ఇంత
డిఫరెంట్ కల్చర్స్ ఉన్నా కానీ మనం యునైటెడ్గా ఉన్నామంటే గ్రేట్ సర్వీస్. సో ఈ సందర్భంలో మరి ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి సరే రాజకీయాలకు కూడా గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం మరి విద్యారంగంలో అన్నింటికంటే ముందు డెవలప్ అవుతుందని అనుకున్నంత మరి ఎడ్యుకేషన్ అప్పుడు ఫండ్లు పెట్టలేదు. చివరికి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేనటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆయననే మేనేజ్ చేస్తూ మరి మనం చూస్తాం దగ్గర 22,000 crores in the budget, almost around 10% of the total budget లో 10% బడ్జెట్ మన ఎడ్యుకేషన్ పెట్టి గత 18 to 20 months నుండి మీరు చూస్తూ ఉన్నారు. మనం టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా అంటే హెచ్ఆర్ మొత్తం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ప్రతి స్కూల్కు మనం ఒక పీఈపీ టీచర్ పెట్టాము, పీఈడీ పెట్టినాము, టీచర్స్ను అపాయింట్ చేసినాము, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాము, ప్రమోషన్స్ ఇచ్చినాము, ఎస్పీటీస్ కూడా ప్రమోషన్స్ ఇచ్చినాము. ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వాట్ గవర్నమెంట్ కెన్ డు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి బాత్రూమ్లు కానీ అదేంటంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ లేదంటే ఈ క్లాస్ రూమ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరి అదేవిధంగా మరి డైనింగ్ కానీ కిచెన్ రూమ్లు తర్వాత డైట్ షెడ్యూల్ ఈ మెన్యూ ఇదంతా కూడా చేంజ్ చేసి మనం రేట్స్ పెంచి ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టర్లో మనం ఇంప్రూవ్ చేయడానికి ఒక రివాంపింగ్ జరిగింది. అదే కాకుండా ఇవాళ మనం చాలా మంది ప్రైవేట్ వైపు చూస్తూ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి అని చెప్పేసి మనం ప్రతి స్కూల్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం ఇవాళ మనం ప్రీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన కవితలతో ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయుడు కాళోజీ. వరంగల్ కు చెందిన కాళోజీ అనేక కవితల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విశిష్టతను వివరించారు. నగరంలో ఆయన విగ్రహానికి అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాళోజీ విశిష్టతను వివరించారు. తెలంగాణ వాదులు, పలు సంఘాల నాయకులు, పార్టీల నేతలు కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు కాళోజీ నారాయణ గారి జయంతిని మరి ఏదైతే తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నారు. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కాళోజీ నారాయణ గారి జయంతిని భాషా దినోత్సవంగా జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. మరి కాళోజీ నారాయణ గారి రచనలు, వారి యొక్క స్ఫూర్తితోటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఉర్రుతలు ఊరించింది. మరి ఏదైతే గతంలో వారు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే వాడిని ప్రాంతం వరకు తరిమి కొట్టాలి, మరి ప్రాంతం వాడే ద్రోహం చేస్తే వాడిని ప్రాంతంలోనే తొవ్వి పెట్టాలని చెప్పేసి వారు స్లోగన్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క రచనల ద్వారా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఆయన స్ఫూర్తి వల్ల తెలంగాణ సాకారమైంది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ జిల్లా కార్యదర్శిని, మా యొక్క ఈ కార్యవర్గ సభ్యులు అందరితో ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నుండి మరి కాళోజీ నారాయణరావు గారికి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. కాళోజీ నారాయణరావు గారు సెప్టెంబర్ 9 నాడు వారు జన్మించారు. వారు జన్మించిన దిన సందర్భంగా మరి ఈనాటి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వారి యొక్క రచనలు కానీ వారి యొక్క సాహిత్యం కానీ తెలంగాణ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సభ్యత్వానికి బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు రాజీనామా చేశారు. జాగృతి అధ్యక్షులు కవితతోనే తన ప్రయాణం అంటూ హనుమాన్లు స్పష్టం చేశారు. నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి లేఖన పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పంపించారు. ఈ సందర్భంగా మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ గత కొన్ని రోజుల కింద తమ నాయకురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని, అందుకు నిరసనగా కవితకు మద్దతుగా ఉండేందుకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా కవిత సేవలను పార్టీకి వినియోగించుకుంటూ కొందరు అనునిత్యం కవితపై కుట్రల కుతంత్రాలు చేస్తూ అణగదొక్కుతూ వచ్చారన్నారు.
తమ నాయకురాలు ఎక్కడ కూడా నిజాయితీ తప్పకుండా వాటన్నింటినీ పక్కన పెట్టి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కేసీఆర్ నాయకత్వం ఉండాలని, తెలంగాణకు కేసీఆర్ పాలనే అవసరమని కవిత ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు పనిచేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాగృతి సంస్థ ఏర్పాటు చేసి 33 జిల్లాలలో 33 జాగృతి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నాయకుని కార్యకర్త పేరును పెట్టి పిలవగల నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కవిత అన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలందరి శ్రేయస్సు కోరే నాయకురాలు కవిత అని ఆయన అన్నారు. జిల్లా బోధన్ నియోజకవర్గం మైపేట మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన మగ్గర్ యనమల్లాను నేను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఈరోజు లేఖను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఈ ఇంటి లేఖ రూపంలో పోస్ట్ ఆఫీస్లో పంపడం జరుగుతుంది. ఏదైతే గత కొన్ని రోజుల క్రితం మా అధినాయకురాలు అధినేత్రి కల్వకుంట్ల కవితక్కను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కవితక్క బాటలోనే నేను నడుస్తానని చెప్పేసి ఏ నిర్ణయం తీసుకున్నా కవితక్క నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ కవితక్క బాటలోనే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. కేవలం రాజకీయ పరంగా కవితక్కను వారి రాజకీయాలకు ఉపయోగించుకొని ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఆమె సేవలను పార్టీ ఉపయోగించుకొని ఆమె వంతుకు వచ్చేసరికి రాజకీయంలో బీఆర్ఎస్ పార్టీలో కుట్రలు కుతంత్రాలు అనునిత్యం ఆమెను అనగదొక్కడానికే సరిపోయింది. గత 2002 నుంచి రాజకీయ జీవితం చూస్తే కవితక్కది జాగృతి సంస్థను ఏర్పాటు చేసి జాగృతి సంస్థతో బీఆర్ఎస్ పార్టీకి ఎంత పనిచేసిందో ఈరోజు చిన్న పిల్లవాడికి అడిగినా చెప్తారు. ఈ విధంగా ఒక గ్రామంలోని తమ కాన్ఫరెన్స్లోని కార్యకర్తలను పేరు పెట్టి పిలవలేని పేరు మర్చిపోయే నాయకులను మీ దగ్గర పెట్టుకొని వారి మాటలు నమ్మి ఈరోజు కవితక్కను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి పాత 33 జిల్లాలలో ప్రతి జిల్లాకు కన్వీనర్లను ఏర్పాటు చేసి జాగృతి సంస్థను జాగృతి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని పేరు పెట్టే పిలిచే ఏకైక నాయకురాలు తెలంగాణలో ఉంది అంటే కేవలం అది కవితక్క మాత్రమే అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గతంలో మా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. అది మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయినా పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ విషయంలో కూడా మా కవితక్కపై కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. అయినా పట్టించుకోవడం జరగలేదు. ఏదైతే గత కొన్ని నెలల కింద తీర్మానం మల్లన్న కవితక్కపై ఇష్టాన్వితంగా మాట్లాడడం జరిగిందో ఒక రక్త సంబంధమై ఉండి కేటీఆర్ అన్నగారు మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీలో చూస్తే రక్త సంబంధాలతో సంబంధం లేకుండా రాజకీయాన్ని గడుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాజకీయం చూడాలి, రక్త సంబంధాలనే చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన మా కవితక్కకు ఒరిగేది ఏం లేదు. నిజాయితీ నిబద్ధత గల మా కవితక్క ఈరోజు పార్టీలో పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎందరినో ఆదుకున్న వ్యక్తి మా కల్వకుంట్ల కవితక్క. కాబట్టి కవితక్క ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉండి ఆమె వెంట నా ప్రయాణం సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుంచి కవితక్క వెంటే నేనని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తే విలువ లేదని చెప్పేసి ఈ సందర్భంగా కవితక్కను సస్పెండ్ చేసిన తీరులోనే అర్థమవుతుంది తెలంగాణ ప్రజానీకి అందరికీ. కేవలం పార్టీలో ప్రక్షాళన చెయ్యాలని చెప్పేసి పార్టీలో ఉన్న అభిమానులందరూ కేసీఆర్ గారిని కలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించారు. కాళోజీ అనే 3 అక్షరాల పదం తెలంగాణ ఉద్యమానికి నాంది. ఆయన జయంతి వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ నారాయణరావు అందించిన సేవలను వక్తలు కొనియాడారు. అంతకు ముందు వర్ణి చౌరస్తాలో గల కాళోజీ విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెలంగాణ మహాకవి మరి తెలంగాణ వైతాళికులైనటువంటి కాళోజీ నారాయణరావు గారి 111వ జయంతి సందర్భంగా ఆయన 1914 సెప్టెంబర్ 9th నాడు జన్మించారు. తర్వాత తర్వాత వరంగల్లో స్థిరపడినటువంటి సందర్భం అంతా కూడా మనకు తెలుసు. ఇది ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారి వాళ్ళ యొక్క రచనలు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి. సో ఆయన ఆదర్శంగా తీసుకునే నాకు తెలిసి నేను అంటే 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు డే 1 నుండి కాళోజీ నారాయణరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని మరి ఆ రోజు ఒక గొప్ప స్లోగన్ ఉండేది, ప్రాంతీయేతరుడు అన్యాయం చేస్తే ప్రాంతాల నుండి తరిమించాలి, ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ఇక్కడనే పాత్ర పెట్టాలని అది ఒక పెద్ద స్లోగన్ తెలంగాణ ఉద్యమం. సో కాళోజీ నారాయణరావు గారి రచన, కాళోజీ నారాయణరావు గారి యొక్క అంటే ఈ అభ్యుదయ భావాలు, తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానమే మరి తెలంగాణ ఉద్యమానికి పునాదిగా మారింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అన్నది ఒక మన అందరం అనుకున్నాం ఏంటంటే నీళ్లు నిధులు నియామకం మీద జరిగిందని అనుకున్నాం. కానీ యాక్చువల్లీ దానికి ఎక్స్టెన్షన్గా ఒక అస్తిత్వ పోరాటంగా మన భాష, మన సంస్కృతి, మన పండుగలు, మన యొక్క ఆత్మగౌరవం ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి తెలంగాణ పోరాటం అన్నది ఖచ్చితంగా ఒక అస్తిత్వ పోరాటం కిందని మరి మారి వాళ్ళ దాని కొరకే ప్రతీకగానే మనము ఉద్యమం సాగించుకున్నాం. ఇలా వాళ్ళ స్ఫూర్తిలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు అంటే ఒక చిన్న అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవ సంతృప్తి, అన్యాయాన్ని అంతరిస్తే నా గొడవ ముక్తి ప్రాప్తి. అదేవిధంగా అన్యాయాన్ని ధిక్కరించిన వాడే నాకు ఆరాధ్యుడు. అంటే ఆయన ఆలోచన విధానం ఏంటంటే అప్పుడు నిజాం కాలం నుండి కూడా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తిలో ఒక్కడు కాబట్టి ఇవాళ మనకు ఆరాధ్యుడైనాడు. మనం కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఎవరినైనా మనం జ్ఞాపకం ఎందుకు చేసుకుంటాం, జయంతులు కానీ మరి వాళ్ళ వర్ధంతులు కానీ ఎందుకు నిర్ణయించుకుంటాం, వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం అంటే వాళ్ళని చూడగానే వాళ్ళ బర్త్డేలు కానీ వాళ్ళ చూసినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనము అర్థం చేసుకొని వాళ్ళని అనుసరించినప్పుడే వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మనకు స్ఫూర్తిదాయకం. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాళోజీ నారాయణరావు గారి ఒక యూనివర్సిటీని పెట్టడం జరిగింది. ఒక వరంగల్లో ఒక ఏమంటారు రిక్రియేషన్ సెంటర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో తప్పకుండా మరి కాళోజీ నారాయణరావు గారి ఆశయాలను మనము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరి అన్యాయానికి వ్యతిరేకంగా మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోదాం. సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఈ ప్రక్రియలో కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం గంగోళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాము కూడా సామాజిక తెలంగాణ కోసం ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సామాజిక తెలంగాణ కోసం లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ నాయకులు, మేధావులను కలుస్తామన్నారు. సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని తెలంగాణ సమాజాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. మూడోసారి గెలిస్తే కేసీఆర్ సామాజిక తెలంగాణ చేసేవారని కవిత అన్నారు. వారి అజెండాను జాగృతి ద్వారా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేసీఆర్ కు కవిత షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ మద్దతు ఇవ్వని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి కవిత మద్దతు పలికారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డగా భావించాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఎంతో అవగాహన ఉన్న ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికి వన్నె తెస్తారన్నారు. ఎన్నికల కమిషనర్ గా టిఎన్ శేషన్ గతంలో ఆ పదవికి ఎలా వన్నె తెచ్చారో జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఆ విధంగా పదవికి వన్నె తెస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రముఖ కవులు, రచయితలు ఉషారాణి, డాక్టర్ కాంచనపల్లి, డాక్టర్ చమన్ సింగ్, లక్ష్మీనారాయణ, తిరుమల శ్రీనివాస్, ఆర్య, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. మరి అటువంటి బిడ్డకు
వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారు అని ఉండే, టిఎన్ శేషన్ గారు అని. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నే తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ కాళోజీ గారి గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసినా, ఎప్పుడు అనుకున్నా కూడా మనం ఒకటే అనుకుంటాం, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని ఆయన జయప్రకాష్ నారాయణ గారు చనిపోయినప్పుడు రాసింది. మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో పుట్టుక నీది చావు నీది బతుకంతా తెలంగాణది అని అన్వయించుకొని ఆయనతోని స్ఫూర్తి పొంది పనిచేసినటువంటి వాళ్ళమే అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం. అదేవిధంగా వేలాది మంది లక్షలాది మంది తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి మహా గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. మరి వారిని స్మరించుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. వారు పదే పదే ఒక మాట చెప్పేవాళ్ళు, మన ప్రాంతేతరుడైతే ప్రాంతం హద్దుల వరకు తరిమికొడదాం, మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. అంటే ఒక ఫైన్ డిస్టింక్షన్, జీవితంలో ఏదన్నా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లా అయితే ఒక రేఖను, ఒక సరిహద్దును మొరాలిటీకి యువతల పక్క అవతల పక్క అని ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా చాలా నిగూఢంగా చెప్పినటువంటి వ్యక్తి కాళోజీ. బీడీ పరిశ్రమను నమ్ముకుని తాజ్ కంపెనీలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ కార్మికులకు రావాల్సిన బట్వాడా ఇవ్వకుండా, పీఎఫ్ జమ చేయకుండా కార్మికులను వివక్షకు గురి చేస్తున్నారని, అలాంటి వారికి పీఎఫ్ చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మండిపడ్డారు. తాజ్ బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించిన వారు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. తాజ్ బీడీ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుందని, బీడీ కార్మికుల శ్రమను దోచుకుని మిన్నకుండిపోతున్నారని ఆరోపించారు. గత 3 నెలల క్రితం ఢిల్లీలో సిఐటియు ఆల్ ఇండియా నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా 2 నెలల్లోనే బకాయిలు అందజేస్తామని చెప్పి నేడు 3 నెలలు దాటినా ఇచ్చిన హామీ అమలు ఎక్కడా అని డిమాండ్ చేస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలోని తాజ్ బీడీ కంపెనీ ఎదుట బీడీ కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంను తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ, బీడీ పరిశ్రమకు నమ్ముకునే తాజ్ కంపెనీలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని, అలాంటి వారికి పీఎఫ్ చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు అనేక సార్లు వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకోలు, చర్చలు జరిపినా యాజమాన్యం మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదన్నారు. రాజీనామా చేసిన వారు బీడీ కార్మికులు చెప్పులు అరిగేలా తిరిగినా యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానంతో గందరగోళంలో పడిపోయినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు లత, లావణ్య, సారిక, మమత, మంజుల, సరళ, రజిత, లావణ్య, భాగ్య, సుష్మిత, పుష్ప, మానస, దివ్య, నవ్య, సంహిత, నవిత, సుజాత, నేహ, సంహిత, లక్ష్మి, సుంకరితో పాటు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో తాజ్ బీడీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలనే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీడీ కార్మికులకు 3 సంవత్సరాల పెండింగ్ ఏదైతే బిల్లులు ఉన్నాయో, పెండింగ్ పిఎఫ్ డబ్బులు ఉన్నాయో ఈ రోజు వరకు కూడా కట్టలేదు. పిఎఫ్ డబ్బులు అడిగినప్పుడల్లా ఇగో ఇస్తాం, ఇగో కడతాం, అగో కడతాం అనేది 3 సంవత్సరాల నుంచి పిఎఫ్ డబ్బులు ఇప్పటి వరకు యాజమాన్యం కట్టలేదు. ఏదైతే 2 నెలల క్రితం చర్చలు జరిగినాయి, ఒక్క 2 నెలలలో మొత్తం పిఎఫ్ కట్టేస్తామని చెప్పారు. 2 నెలలు కాదు, 2 నెలల పైన అయిపోయింది. ఇప్పటి వరకు కూడా పిఎఫ్ కట్టకుండా మళ్ళీ కాలయాపన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 14 కుంటల ఆకు ఇవ్వాలి బీడీ కార్మికులకు. దాంతో పాటు పెండింగ్ ఏదైతే బట్వాడ ఉందో బట్వాడలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రాజీనామా చేసిన కార్మికులు ఉన్నారు, రాజీనామా డబ్బులు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కంపెనీ చుట్టూ తింపుకుంటున్నారు తప్ప రాజీనామా డబ్బులు కూడా ఇప్పటి వరకు వేయలేదు. పిఎఫ్ డబ్బులు అడిగినప్పుడల్లా ఇగో ఇస్తాం, అగో ఇస్తాం అని చెప్తున్నారు. తాజ్ యాజమాన్యం చర్చలు పెడుతున్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ
కష్టం మాత్రం అర్థం చేసుకొని కనీసం పిఎఫ్ డబ్బులు కట్టలేదు. ఇవాళ రోజుకు కనీసం 12-13 గంటలు కూర్చుంటే 1000 బీడీ అవుతుంది, 1000 బీడీ అవుతుంది. ఆ 1000 బీడీకి ఎంత కష్టాలు పడతాయి, అనేక రోగాలు వస్తున్నాయి. ఇవాళ దగ్గులు, తుమ్ములు, అనేక నడుము నొప్పులు, ఇవాళ హాస్పిటల్ పాలవుతా ఉన్నారు బీడీ కార్మికులు. కష్టంతో బీడీ కార్మికులు కష్టార్జితం ఏదైతే ఉందో ఇవాళ శ్రమను దోచుకోవాలనే యాజమాన్యం ఆలోచిస్తూ ఉంది. అడిగిన వాళ్ళకు ఏదైతే టేకేదారులకు బెదిరిస్తూ ఉన్నారు. కార్మికులు ఎవరైనా ఒక్కోళ్ళిద్దరు వస్తే బెదిరించి పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. 3 సంవత్సరాల పిఎఫ్ డబ్బులు ఎందుకు కట్టలేదనేది కనీసం పిఎఫ్ ఆఫీసులు అధికారులు కూడా ఇప్పటి వరకు ఈ కంపెనీ మేనేజ్మెంట్కు అడగలేదు. గతంలో అనేక సార్లు మేము దరఖాస్తులు, వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా చర్చలు పెట్టి అక్కడిక్కడ మార్చేసి వదిలేయడం జరిగింది. అక్రమంగా తమ భూమిని కబ్జా చేసుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితులు ఈశ్వర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత జిల్లా అధికారులు తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బోధన్ పట్టణానికి చెందిన శ్రీధర్ గౌడ్, ఈశ్వర్ గౌడ్ల భూమిని కొందరు అక్రమ కబ్జాదారులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపో వెనకాల ఉన్న తమ భూమిని 2018లో కొందరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి అక్రమంగా తమ భూమిని కబ్జా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సంబంధిత అధికారులకు తమ గోడును వెలబుచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రజావాణిలో కలెక్టర్ కు తమ భూమికి సంబంధించిన పత్రాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయగా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగిందని చెప్పారు. అక్రమ కబ్జాదారులపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ భూమిని తమకు ఇప్పించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళు పేరు చింతాకుల శంకర్ గౌడ్, చింతాకుల లోకేష్ గౌడ్ అండి. డాక్యుమెంట్ నంబర్ 3405 1979 రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేము కోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా పిటిషన్ వేసి బోధన అండ్ నిజామాబాద్కి పిటిషన్ వేసామండి. ఆ పిటిషన్లో వాళ్ళు ఇది ఫేక్ డాక్యుమెంట్ అని కూడా మాకు ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క కాపీ కూడా దీంట్లో సబ్మిట్ చేశాము మేము, మీరు కూడా చూసుకోవచ్చు. ఈ ఏదైతే చింతాకుల లోకేష్ గౌడ్ ఉన్నాడో ఆ ప్లేస్ మీకు వెళ్తే మిమ్మల్ని చంపేస్తాము, మీ భార్య పిల్లలను రోడ్ మీద తీస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి. మాకు తగు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. నిజామాబాద్ నగరంలో మార్కెట్ యార్డ్ వ్యాపార సముదాయాల వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యల కోసం పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ జరిపారు. రోడ్లపై వ్యాపారం నిర్వహించడంపై స్వయంగా కలియ తిరుగుతూ పరిశీలన జరిపారు. నిజామాబాద్ నగరంలో అనునిత్యము రద్దీగా ఉండే మార్కెట్ యార్డ్ వ్యాపార సముదాయాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య రాత్రి సమయంలో కాలినడకన పర్యవేక్షణ చేశారు. వ్యాపార సముదాయాలు, మార్కెట్ పరిసర ప్రాంతాలలో గల ప్రజలతో సుదీర్ఘంగా వారికి గల కష్టాలను, వారికి అవసరమైన సౌకర్యాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నిజామాబాద్ నగరంలోని మార్కెట్ యార్డ్, కిషన్ గంజ్, శ్రద్ధానంద్ గంజ్, దేవి రోడ్, పూసిల గల్లీ, ఓల్డ్ గంజ్, ఇతర వ్యాపార సముదాయాల ప్రాంతాలలో ప్రజలు, వ్యాపారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు పోలీసులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పరిరక్షణ, సామాజిక శాంతి భద్రత కోసం పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ జరిపారు. ఇందుకు గాను అవసరానికి అనుకూలంగా ప్రత్యేక బృందాలు నియమించడం, ఇందుకోసం ప్రజలు, వ్యాపారులు సమన్వయంతో సహకరించాలని, ఎలాంటి అనుమానాస్పద చట్టవిరుద్ధ కార్యకలాపాలను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పైన 1 టౌన్ SHO రఘుపతి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కి పలు సూచనలు చేశారు. వర్షాకాల ఆరంభానికి మునుపు పట్టణాల ప్రగతి, పరిశుభ్రత కోసం అన్ని మున్సిపాలిటీలలో 100 రోజుల ప్రణాళిక చేపట్టారు. పారిశుద్ధ, హెల్త్ అన్ని విభాగాల వారు కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పురపాలక సంఘ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పారిశుద్ధ్య కార్మికులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళిక విజయవంతమైందని చెప్పారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్లు శేఖర్, దత్తారెడ్డి, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, హెల్త్ అసిస్టెంట్ సురేష్ మరియు మెప్మా TMC ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 2వ తారీఖు నాడు ప్రారంభమైన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఈరోజు అనగా సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 9వ తేదీ నాడు మనకు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు గౌరవ సిడిఎంఏ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది ప్రారంభమైన విషయం మీ అందరూ కూడా తెలుసు. ప్రతి మున్సిపాలిటీతో పాటు మన అర్బన్ మున్సిపాలిటీలో కూడా 100 రోజుల కార్యక్రమంలో ఏమేమి చేయాలి అనేది ఒక కూలంకషంగా డీటెయిల్గా వివరిస్తూ కార్యక్రమాల వివరాలు సిడిఎంఏ గారు ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా మన పట్టణంలో కూడా మనం మొదటి రోజు నుంచి చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ అనేది చేశాము. మనకు చాలా రిజల్ట్స్ మొదట్లో చాలా బాగా చేసాము మనము. సో వర్షాల కాలం ఉండడం వల్ల కూడా వర్షాల్లో కూడా మనం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలనే అనే అంశాన్ని కూడా దాంట్లో విధంగా పొందుపరచడం అనేది జరిగింది. మనకు మొదటగా 175 కిలోమీటర్ల మేర మనము డ్రైనేజీలు శుభ్రం చేయడం అనేది జరిగింది. దీంట్లో వరద కాలువలతో పాటు మనకు వార్డులలో ఉన్న డ్రైనేజీని కూడా మొదటి దశలో భాగంగా మనము చేశాము. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఆయుష్ శాఖ క్షేత్ర స్థాయిలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ఆయుష్ గ్రామ్ ప్రోగ్రామ్ లో భాగంగా హైదరాబాద్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వైద్య బృందంచే ఉచిత హోమియో వైద్య శిబిరం, ఉచిత ఆరోగ్య యోగా శిబిరం, ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ వరంగల్ ఆర్టీడీ ఆదేశాలతో దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో ఆయుష్ గ్రామ్ ప్రోగ్రామ్ లో భాగంగా హైదరాబాద్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వైద్య బృందంచే ఉచిత హోమియో వైద్య శిబిరం, ఉచిత ఆరోగ్య యోగా శిబిరం, ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు అవగాహన, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్, స్కూల్ విద్యార్థులకు యోగా ఆసనాలు వేయించి యోగా వలన జరిగే లాభాలు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించామని క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ మమత తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 256 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ జె వినోద్ కుమార్, డాక్టర్ మీరాబాయి, డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ నాగసురేఖ, జూనియర్ వైద్యులు ఆయుష్ టిపిఎం వందనారెడ్డి, హోమియో వైద్యులు డాక్టర్ భువన, డాక్టర్ శ్రీలేఖ, ఆయుష్ ఫార్మసిస్ట్ లో పురుషోత్తం, ఉమాప్రసాద్, మురళి, బాబురావు, రమణ, పారామెడికల్ సిబ్బంది విఠల్, సుజాత, యోగా శిక్షకులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరాన్ని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంపీఓలు సందర్శించారు. వీడీసీ సభ్యులు కుంట రాజన్న, సాయి గోపాల్, పంచాయతీ కార్యదర్శి చెలిమిన రాజ్ కుమార్, మాజీ ఎంపీటీసీ శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఆయుష్ గ్రామ్ అనే ప్రోగ్రామ్ ఒక కార్యక్రమము మనకు కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని మామూలుగా ఉన్నటువంటి వైద్య విధానమే కాకుండా ఆయుర్వేదము, తర్వాత హోమియోపతి, సిద్ధ, యునాని మరియు యోగా, న్యాచురోపతి అటువంటి వివిధ రకాలైనటువంటి ఈ వైద్య విధానాలను గ్రామీణ వాతావరణానికి పరిచయం చేయడానికి పెట్టినటువంటి ప్రోగ్రాం ఆయుష్ గ్రామ్ ప్రోగ్రాము. సో దీనికి మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, జేఎస్పీఎస్ హోమియోపతి మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్స్ బృందం ఒక 4-5 మళ్ళీ మా పీజీ విద్యార్థులు, మిగతా స్టాఫ్ అంతా వచ్చాము. ఇక్కడ గ్రామంలో సర్వే చేసి ఇక్కడ ముఖ్యంగా ఎటువంటి వ్యాధులు ఉన్నాయి, ఎటువంటి వ్యాధులకు చికిత్స ఇక్కడ మన హోమియోపతిలో ఇవ్వగలుగుతాం అనేది ఫస్ట్ సర్వే చేసి అటువంటి రోగులను సెలెక్ట్ చేసుకొని మేము హోమియోపతి వైద్య విధానం కూడా వాళ్ళకు పరిచయం చేసి హోమియోపతి వైద్య విధానంలో చికిత్స చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఒక అవగాహన సదస్సు లాగా చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా యోగా యొక్క ప్రాముఖ్యత, యోగా వల్ల ఉన్నటువంటి లాభాలు, పిల్లలకైతేనేమి, మన యంగ్ అమ్మాయి స్కూల్ పిల్లలకైతేనేమి, తర్వాత గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, మిగతా అందరికీ కూడా యోగా వల్ల ఉండే ఉపయోగాలు వాళ్ళకు కొన్ని యోగా పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సీజనల్ వ్యాధులు అంటే ఇప్పుడు ఈ వానాకాలంలో వచ్చేటువంటి డయేరియా లాంటివి, లేకపోతే డెంగ్యూ ఫీవర్స్ లాంటివి, ఇటువంటివి సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల్లో వాళ్ళకు అవగాహన పెంచి దోమల నివారణ కానీ, వాళ్ళ పరిసరాల పరిశుభ్రత కానీ ఎలా చూసుకోవాలి, తర్వాత దాంట్లో ఈ ఆయుష్ వైద్య విధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎటువంటి మందులు ఈ చౌకగా మీరు ఉపయోగించుకోవచ్చు అనే అవగాహన కూడా జరిపాము. ఈ ఒక సీజనల్ అంటే ఈ వ్యాధుల వల్ల కాకుండా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అనే దాని మీద కూడా బాలింతలకు ప్లస్ గర్భిణులకు వాళ్ళకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఆయుష్ ద్వారా అందించవచ్చు. నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం వారు ఆయుష్ గ్రామ్ ప్రోగ్రామ్ ద్వారా ఒక 12 మంది వైద్యులని ఈ గోవిందపల్లి గ్రామానికి పంపించారండి. సో మేము గోవిందపల్లి గ్రామంలో ఉన్న బడిలో అక్కడ వైద్య శిబిరం, ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఆ ప్రోగ్రాం భాగంగానే మేము
ఇక్కడ సిహెచ్సికి వచ్చి దట్పల్లి సిహెచ్సికి వచ్చి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాము చేశామండి. దానికి గర్భిణులని బాలింతలని అందరినీ పిలిపించి వాళ్ళకి గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెన్సీలో తీసుకునే జాగ్రత్తలు ఏంటి, తర్వాత ప్రసవం అయిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందండి. ఇది ఆయుష్ గ్రామ్ ప్రోగ్రాం ద్వారా మేము తెలంగాణ ప్రభుత్వం వారు మమ్మల్ని పంపించినందుకు మేము ఇక్కడికి వచ్చి సదస్సు. కోటగిరిలో ఘనంగా సేవాలాల్ సేన ఆవిర్భావ దశాబ్ది జెండా ఆవిష్కరణ జరిపారు. గిరిజనుల ఐక్యతతో సేవాలాల్ బాటలో ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు అమ్గత్ రాంబాబు నాయక్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలోని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు అమ్గత్ రాంబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు విగ్రహానికి పూలమాల వేశారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ సమీపంలో సేవాలాల్ సేన దశాబ్ది జెండాను రాష్ట్ర అధ్యక్షులు అమ్గత్ రాంబాబు నాయక్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సేవాలాల్ సేన పేరుతో నామకరణం చేసి 10 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా దశాబ్ది జెండా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. గిరిజన నాయకులు ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏక్వాద్ ఏక్ జాత్ ఏక్ సాత్ అనే నినాదంతో లంబాడీలో ముందుకు సాగుతూ మన లక్ష్యం రాజ్యాధికారం సాధించుకోవడంలో బంజారులందరూ ఏకతాటిపై ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గూగులత్ రాంబాబు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురాం రాథోడ్, ప్రధాన కార్యదర్శి రేఖయ్య నాయక్, జిల్లా అధ్యక్షులు సీతారాం నాయక్, ఉపాధ్యక్షులు రవి నాయక్, కార్యదర్శి రాజు, మండల అధ్యక్షులు తారాసింగ్, ఉపాధ్యక్షులు రామ్ కిషన్, ఎంఐబిఎస్ఎస్ మండల అధ్యక్షుడు ఫకీరా నాయక్, శిశు నాయక్, మాజీ సర్పంచ్ పుండలిక్, తుకారాం, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గురు తపస్వి రామరావు మహారాజ్ గారి చేతుల మీదుగా గత 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నడిబొడ్డులో మరి నామకరణం చేసి మా చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చిపోయినటువంటి ఆ మహనీయులు వారి ఆశల మేరకు బంజారా ఈ యొక్క జాతిని జాగృతం చేయడం కోసం, ఈ యొక్క జాతిని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రోశాల మీద ఎప్పటికప్పుడు ఈ జాతిని ముందుకు నడిపించాలి బిడ్డ అని చెప్పేసి ఆశీర్వదించి మరి పోయినటువంటి ఆ మహనీయుడి ఇప్పటికి 10వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని 11వ సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నాం. ఆ రోజున మరి ఎంతో ఆశలతోటి మరి సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఈ యొక్క సేనను మరి ముందుకు తీసుకుపోవాలి. అణగారిన వర్గాలకు ఉన్నటువంటి ఈ దాంతో పాటు ఈ జాతిలో మరి మన అందరము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి కులాలు మరి ఎప్పుడైతే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎప్పుడైతే ముందుకొస్తుందో అప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని ఆ రోజే ఆనాడే ఆ మహానాయకుడు చెప్పిపోయినటువంటి అంశం ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు నేటికి 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ మరి ప్రభుత్వాలు మారుతున్నా మన లాంటి మరి అణగారిన ప్రజల యొక్క బాధలు మారే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి సేవాలాల్ సేన ఒక నామకరణంతో ప్రతి తండాల్లో, గూడాల్లో, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నబడినటువంటి రైట్స్ ఏదైతే ఉందో ప్రతి ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సంబంధం లేదు. కానీ ఏ ప్రభుత్వంతో మరి మేము మా రైట్స్ కోసం ఫైట్ చేయాలనే ఒక ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మరి స్వేచ్ఛను ఆ సేవాలాల్ మహారాజ్ గారు చూపించినటువంటి మార్గంను పూలే గారి ఆలోచనతోటి చదువుకొని మరి ఈ ముగ్గురు యొక్క మహనీయుల ఆలోచనను ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో సేవాలాల్ సేనను ఆ రోజు 10 సంవత్సరాల క్రితం నామకరణం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బీసీ, ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులను పంపిణీ చేసిన నవిపేట బీజేపీ శ్రేణులు. నవీపేట్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో ఆల్ ఇండియా రైస్ మిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు త్యాగసరీన్ మాట్లాడుతూ నవిపేట మండల జెడ్పీటీసీగా, జెడ్పీ జిల్లా ఫ్లోర్ లీడర్ గా బాధ్యతలు నిర్వహించి పార్టీలకు అతీతంగా ఆపదలో ఉన్న అందరికీ సహాయ సహకారాలను అందజేస్తూ బీజేపీ పార్టీ బలోపేతం చేయడానికి అహర్నిశలు మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కీలక పదవులను అధిరోహించాలని భగవంతుని కోరుతూ నవిపేట మండల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మైసరాద, ఐటీ ఇన్ఛార్జ్ పిల్లి శ్రీకాంత్,
ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజేందర్, నేరడి భూషణ్, సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, నాయకులు రాజశేఖర్, శ్రీనివాస్ గౌడ్, ఆనంద్, కోరి గంగాధర్, లక్ష్మణ్, కారెటి లక్ష్మణ్, మంత సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవీపేట మండల శాఖ ఆధ్వర్యంలో వడ్డీ మోహన్ రెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా నవీపేట బీసీ బాలుర పాఠశాల, ఎస్సీ బాలుర పాఠశాల హాస్టల్లో ఈరోజు దసరా సందర్భంగా వారి పరీక్షలకు అవసరమయ్యే సామాగ్రిని వారికి అందించడం జరిగింది. ఏదైతే మోహనన్న గారు పాఠశాలలకు మోకన్పల్లి పాఠశాల కానీ వారి ఆధ్వర్యంలో జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఈ హాస్టళ్ళకు కానీ రైతులకు కానీ ఆపదల్లో ఉన్న అంటే ప్రతి ఒక్కరికి అండగా ఉండే గొప్ప నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి అన్న గారు. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు నవీపేట మండలంలో పలు కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీగానే కాకుండా వారి అభిమానులు కూడా చేసుకోవడం జరుగుతుంది. వారు నిండు నూరేళ్లతో ఆయురారోగ్యాలతో ఉంటూ అలాగే రాజకీయ పరంగా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి మన నవీపేట మండలనే కాకుండా ప్రతి ఒక్క ప్రజల్ని రైతులకు ఆదుకుంటారని వారిని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వాదం ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నవీపేట మండల శాఖ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పొత్తంకిల్ మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయులు నాగయ్యకు కామారెడ్డి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడం కోటగిరి ఉమ్మడి మండలానికి గర్వకారణమని కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు అన్నారు. నాగయ్య ఉపాధ్యాయుడిగానే కాకుండా సామాజిక సేవకుడిగా సైతం పేరుగాంచిన వ్యక్తి అని కొనియాడారు. పొత్తంగల్ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన నాగయ్య కామారెడ్డి జిల్లా మత్తూరు మండలంలో ఎక్లార పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో నాగయ్యకు కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన నాగయ్యను ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయినందుకు ఆయనకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పొత్తంకల్ మండల బీజేపీ నాయకుడు పబ్బశేఖర్, నాగయ్య శిష్యుడు నాగేష్, కాంగ్రెస్ యూత్ లీడర్ మన్సూర్, సుంకిని మాజీ ఎంపీటీసీ హనుమంతరావు పటేల్ సైతం శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు మాట్లాడుతూ పొత్తంగల్ మండల కేంద్రానికి చెందిన నాగయ్యకు కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, వైస్ చైర్మన్ అనిల్ కుల్కర్ని, డైరెక్టర్లు హైమత్, శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు మన్సూర్, బీజేపీ నాయకులు పబ్బశేఖర్, సుంకిని మాజీ ఎంపీటీసీ హనుమంతరావు పటేల్, కొడిచెర్ల నాగేష్, మల్లుగొండ మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకోవడం జరిగింది. భాగంగానే మన పోతంగల్ మండల నివాసి అయినటువంటి మేత్రి నాగయ్య సార్ గారు మరి కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకోవడం మన పోతంగల్ మండలం కానీ కోటగిరి ఉమ్మడి మండలానికి చాలా గర్వకారణం. ఎందుకంటే వారు ఉపాధ్యాయ వృత్తిలో ఎనలేని సేవలు చేస్తూ మరి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే ఏ వృత్తిలోనైనా స్వార్థం ఉంటుంది, కానీ ఉపాధ్యాయ వృత్తిలో స్వార్థం ఉండదు. వాళ్ళకు ఒకే ఒక స్వార్థం ఉంటుంది, నా శిష్యుడు ఒక స్థాయికి ఎదగాల, నాకు ఒక మంచి పేరు తేవాలని ఉపాధ్యాయులకు ఒక ఆలోచన ఉంటుంది. అదే దానికి స్వార్థం అనుకుంటున్నా నేను. వాళ్ళకు నా శిష్యులు ఎదగాలనే ఆలోచన ఉంటుంది తప్ప స్వార్థం వాళ్ళ సొంతం కోసం ఉపయోగించుకోరు. మరి పొద్దున్న లేచి సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య కాలం దాకా పిల్లల కోసమే ఆలోచన చేస్తారు ఉపాధ్యాయులు. అలాంటి వాళ్ళలో మా పోతంగల్ మండల వాసి అయినటువంటి నాగయ్య సార్ గారు మా మండలానికి ఉండడం మా అందరికీ చాలా గర్వకారణం. మరి ఉపాధ్యాయ వృత్తితో పాటు వారు సామాజికంగా కూడా చాలా మట్టుకు సేవలు అందిస్తూ ఉంటారు. నాకు తెలిసి గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి తెలుసు పరిచయం. వారు గత 15 సంవత్సరాల నుంచి కూడా దళితుల పట్లనే కాకుండా ఎస్సీబీసీ మైనారిటీల విద్యార్థుల పట్ల మరి వారు మన పోతంగల్ మండల కేంద్రానికి చెందినటువంటి ఎగ్డోలి నుంచి అమ్మాయి ఎంబీబీఎస్ రావడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. ఈరోజు ఆ అమ్మాయి ఎంబీఎస్ డాక్టర్ డోంగ్లీ నందు పనిచేస్తుంది.
ఆ రోజు కూడా మేమిద్దరం వెళ్ళడం జరిగింది అక్కడికి. ఆమె అపాయింట్మెంట్ రోజు ఆమె జాయిన్ చేసి వచ్చినాం. ఆ అమ్మాయి చాలా సంతోషపడ్డది. అన్న నాకు నాగయ్య సార్ చాలా ప్రోత్సహిస్తూ మరి ఆర్థికంగా కూడా ఆదుకున్నారు నన్ను అని చెప్పడం జరిగింది. ఇలాంటి మరియు దేశ స్వతంత్ర సమరవేదుల స్టాచ్యూలకు కానీ ఇతర అలాగే నా మండలం నా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందరికీ మద్దతు ప్రెసిడెంట్ అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీలకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే డిస్ట్రిక్ట్ పిఆర్టీ ప్రెసిడెంట్ అయిన కుశలన్న గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను పనిచేస్తున్న మా ఉపాధ్యాయ బృందానికి మా స్టాఫ్కు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా పొతంగల్ పాత్రికేయులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన ఈ గర్వకారణం ఏంటిదంటే ఈ అందరూ మన రాజకీయ నాయకులు అందరూ కూడా పేరున నాకు ఎవరైతే సహకరించారో అలా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలామంది ఉపాధ్యాయులు వారి యొక్క డ్యూటీని సక్రమంగా చేస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఏం కోరుకుంటాడంటే నా దగ్గర చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి నాకంటే పై స్థాయిలో ఉండాలని ఆశిస్తాడు తప్ప ఏది కూడా వాళ్ళ యొక్క సైప్రజల గురించి వాళ్ళ యొక్క మంచితనం గురించి ఆలోచిస్తాడు తప్ప వేరే ఏమి ఆలోచించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కూడా వారి యొక్క విద్యార్థులను మంచిగా చదువుకొని వాళ్ళ విద్యార్థులపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఎంత కష్టమైనా కూడా వాళ్ళు మంచిగా చదువు చెప్పిస్తే వారి యొక్క బాగా అలాగే గవర్నమెంట్ సదుపాయాలు కల్పిస్తుంది చేసుకొని. నిజామాబాద్ నగరంలో ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హామీ ఇచ్చారు. ఆధునిక జీవన శైలిలో ఫిజియోథెరపీ అత్యంత అవసరమైన వైద్య సేవగా మారిందన్నారు. ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో ఫిజియోథెరపీ అత్యంత అవసరమైన వైద్య సేవగా మారిందన్నారు. ఫిజియోథెరపిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. 2025 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం యొక్క థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం నివారించడంపై ప్రత్యేక దృష్టి పెడుతుందని, చేరు దిశగా మరింత సేవలు అందించాలని అన్నారు. ఇందూర్ నగరంలో సొంత భవనానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ జి శివకుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి ప్రమోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి సందీప్ కుమార్, డాక్టర్ ఎం కీర్తి, డాక్టర్ అశ్విని జోషి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫిజియోథెరపీ డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ బిల్లు ఎంతలా కడతారు, కొద్ది బార్గెన్ చేసి కడుతుండొచ్చు. ఫిజియోథెరపిస్ట్ అనగానే ఇంత కట్టాలా ఇంతనా అంటారు. జనరల్గా మెంటల్లీ అట్లా ఉంది ముందు నుంచి కూడా అది. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ వస్తూ ఉంది ఫిజియోథెరపిస్ట్ల గురించి. అదేవిధంగా ముందు మైక్ పట్టగానే డిమాండ్సే చేసిండు లక్ష్మణ్. అంటే ఆయన ఆవేదన వాస్తవంగా చెప్పాలంటే మీరు ఏదైతే డిమాండ్ చేసిందో స్థలం గురించి ఫిజియోథెరపిస్టులు కొనాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు. ల్యాండ్ మీ అసోసియేషన్ గురించి తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు మాట వరుసకు అన్నారు, ఏదో అన్నారు, కానీ మంత్రి వర్యులు అన్నారు మా ప్రభుత్వం రావాలా, మన ప్రభుత్వం రావాలా. ఒకవేళ ఆ పరిస్థితి ఇప్పుడు ఉంటే ఇప్పుడే నేను కమిట్మెంట్ చేసేస్తాను. తప్పకుండా నిజంగా ఒక పేషెంట్కు మనోధైర్యాన్ని పెంచడం, వాళ్ళకున్న డిసీజెస్ దూరం చేయడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళు ఎవరు అంటే ప్రముఖ పాత్ర ఫ్రంట్ లైన్లో ఉండేది ఫిజియోథెరపిస్టులే. ఫిజియోథెరపిస్ట్ ఎందుకంటున్నా అంటే ఒక పేషెంట్ తోటి మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేది ఫిజియోథెరపిస్ట్లో. మీరు కార్పొరేట్ సిటీలలో కానీ ఇంకెక్కడైనా కానీ అంటే టాప్ డాక్టర్స్ ఎక్కం అంటే సీనియర్లు, సూపర్ స్పెషలిస్టులు వేల కొద్ది ఫీజు తీసుకున్నా కానీ ఎంత 5 నిమిషాలు స్పెండ్ చేస్తారు. మీరు మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ ఒక పేషెంట్ తోటి నుంచి వారితో ఉండి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచేది ఫిజియోథెరపిస్టులు. ప్రతి సొసైటీలో ప్రతి డిపార్ట్మెంట్లో అన్సంగ్ హీరోస్ అని కొంతమంది ఉంటారు. నా విషయంలో నేను ఆలోచిస్తే హాస్పిటల్లో అన్సంగ్ హీరోస్ ఎవరు ఉంటారు అంటే ఫిజియోథెరపిస్టులే. బట్ యు ఆర్ ఆల్ రియల్ హీరోస్. ఒక పేషెంట్ వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు
ఇందాక మీరు చెప్పారు చాలా మంది క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిన ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్లకే గుర్తొస్తారని. బట్ క్రిటికల్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కూడా ఫిజియోథెరపిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్కి చెస్ట్ ఫిజియోథెరపీ చేయాలన్నా డీబీటీ, పీటీఈ లాంటి కండిషన్స్ రాకుండా లింబ్ ఫిజియోథెరపీ అయినా కానీ ఇవి లేకుండా మనం ఎప్పుడు పేషెంట్ బయటకు తీసుకురాలేదు. ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉంది. ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు సరిగా ఉంటే ఇట్స్ టీమ్ వర్క్. ఒక పేషెంట్ ప్రాణం మనం కాపాడాలి అంటే ఖచ్చితంగా డయాగ్నోజ్ చేసినంత మాత్రాన, ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రాన పేషెంట్స్ ఎవరు కావు. ప్రతి ఒక్కరి రోల్ ఉంటుంది. పెరాలసిస్ పేషెంట్స్ కావచ్చు, నీ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. ఇటువంటి కండిషన్స్లో ఫిజియోథెరపిస్ట్ రోల్ అనేది లేకుండా జరగదు. డెఫినెట్లీ మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీంట్లో ఉండాల్సిందే. అండ్ ముందు ఏ రాబోతుంది అండ్ మనందరికీ తెలుసు ఇప్పుడు అంటే ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈజ్ హెల్తీ ఏజింగ్ అని చెప్పేసి అందరూ ఏమనుకుంటామంటే మనము మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పాతకాలంలో చాలా బాగుండేది, ఇప్పుడు చాలా తక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు చాలా తొందరగా చనిపోతున్నారు అని అనుకుంటారు. కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం 1920s, 1930s తీసుకుంటే జస్ట్ 30 years కూడా ఉండదు ఒక యావరేజ్ పర్సన్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది ఇప్పుడే. అప్పుడు ఉన్న స్వచ్ఛమైన ఆహారం లేదు, స్వచ్ఛమైన గాలి లేదు, పొల్యూషన్ పెరిగింది, డిసీజెస్ పెరిగినాయి. బట్ హెల్త్ కేర్ డెవలప్ కావడం వల్లనే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. 2019లో చూస్తే 60 years అబోవ్ ఏజ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? మనకి 1 billion పీపుల్ మాత్రమే ఉన్నారు. బట్ ఆఫ్టర్ 20 yearsలో మన ప్రిడిక్షన్ ఏంటంటే 2 billion పీపుల్ 60 అబోవ్, అంటే అంతమంది బతికే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందనేది తెలుస్తుంది. దీనికి ఫిజియోథెరపిస్ట్ రోల్ లేకుండా అనేది ఎందుకు అంటే ఇప్పుడు జీవన శైలి కావచ్చు, పెరుగుతున్న స్పోర్ట్స్ ఇవన్నీ కావచ్చు, రోగాలు కావచ్చు, అండ్ నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్, ఇన్ని సర్జరీలు ఒకప్పుడు జరగకపోతుంది, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నిటికీ ఫిజియోథెరపిస్ట్ రోల్ లేకుండా మనం ముందుకెళ్ళే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకొని ఇంకా కూడా అడ్వాన్స్మెంట్స్ వస్తాయి. ప్రతి దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అండ్ రోల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు పల్మరీ రీహాబిలిటేషన్ ఉంటుంది. పల్మరీ రీహాబిలిటేషన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యారంగాన్ని అగ్రభాగాన నిలుపుదాం. గురు పూజోత్సవంలో ఉపాధ్యాయులకు రూరల్ ఎమ్మెల్యే దిశానిర్దేశం. ఘనంగా ప్రజాకవి కాళోజీ జన్మదిన వేడుకలు. తెలంగాణ ఉద్యమానికి కవితలతో ఊపిరిపోసిన మహనీయుడు కాళోజీ అని కొనియాడిన వక్తలు. సామాజిక తెలంగాణ జాగృతి ధ్యేయం. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటామని కవిత స్పష్టం. ఆధునిక జీవన శైలిలో ఫిజియోథెరపీ అత్యంత అవసరం. నిజామాబాద్ లో ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ధన్పాల్ వాగ్దానం. మార్కెట్ యార్డులో రాత్రిపూట పోలీస్ కమిషనర్ పర్యటన. అనుమానితుల సంచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.